పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు ఎలా సహాయం చేస్తాడు? యెహోవా తన సేవకులకు సహాయం చేసేందుకు అన్ని శక్తుల కంటే అత్యంత బలమైన శక్తి అయిన పరిశుద్ధాత్మ శక్తిని ఎలా ఉపయోగించాడో తెలియజేసి ఉదాహరణలు ప్రేరేపిత లేఖనంలో ఉన్నాయి. అనేక సందర్భాల్లో దేవుడు చిత్తం చేయడానికి మానవులను బలపరిచేందుకు పరిశుద్ధాత్మ ఉపయోగించబడింది. నెంబర్ 1, ఇజ్రాయేలును విడిపించేందుకు పరిశుద్ధాత్మ న్యాయాధిపతులను బలపరిచింది. న్యాయాధిపతులు 3:9-10, న్యాయాధిపతులు 6:34. నెంబర్ 2, ఎలాంటి వ్యతిరేకత ఉన్న ధైర్యంగా ప్రకటన పనిలో కొనసాగేందుకు అదే పరిశుద్ధాత్మ మొదటి శతాబ్దపు క్రైస్తవులను బలపరిచింది. అపోస్తలుల కార్యాలు 1:8, అపోస్తలుల కార్యాలు 4:31. నెంబర్ 3, విజయవంతమైన పరిచర్యను జరిగించడం కోసం పరిశుద్ధాత్మ ఎంతో సహాయపడుతుంది. అట్లా కానట్లయితే విద్య లేని పామరులు ఆనాటి ప్రపంచమంతా రాజ్య సందేశాన్ని ఎలా ప్రకటించగలిగి ఉండేవారు? అపోస్తలుల కార్యాలు 4:13, కొలస్సీయులకు రాసిన పత్రిక 1:23. దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో యూసుఫు ఫరోకు వచ్చిన ప్రశ్నార్థక కలను వివరించగలిగాడు. ఆదికాండము 41:16, 38, 39. నెంబర్ 5, యెహోవా తన పరిశుద్ధాత్మ మూలముగా వినయస్తులకు తన సంకల్పమును బయలుపరిచి అహంకారులకు వాటిని మరుగు చేశాడు. మత్తయి సువార్త 11:25. కాబట్టి దేవుడు తన్ను ప్రేమించే వారికి అనుగ్రహించే వాటి గురించి అపోస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. 1 కొరింథీయులు 2:7-10 వరకు మనం చదివితే అర్థమవుతుంది. నేను చెప్పేది ఏమిటంటే పరిశుద్ధాత్మ సహాయం వల్లనే ఒక వ్యక్తి దేవుని చిత్తాన్ని నిజముగా అర్థం చేసుకోగలడు. నేను చెప్పే 7 విషయాలు మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.